హలో హాయ్ అందరికీ. చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి. యాక్చువల్గా నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండే, సో అందుకే లేట్ అయిపోయింది. సో ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ టైం చెప్పాను కదా 63 degrees రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పేసి బఫెట్కి. సో దానిలో ఐటమ్స్ పూర్తిగా చూపిస్తానని చెప్పాను కదా. సో అదే అనమాట. స్టార్టింగ్లో మొత్తం సలాడ్స్ అనమాట. అన్ని వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి, చూసేయండి. సో సో లేట్ అయినందుకు సారీ వీడియో. అండ్ ఈ రో మొత్తం వచ్చేసి స్టార్టర్స్ అనమాట. ఇక్కడ చూపించే స్టార్టర్స్ కాకుండా వాళ్ళు మళ్ళీ స్పెషల్గా కొన్ని స్టార్టర్స్ అయితే మాకు సర్వ్ చేశారు. సో ఈ స్టార్టర్స్లో మెయిన్గా వెజ్ స్టార్టర్స్లో నాకు నచ్చింది వచ్చేసి మష్రూమ్ అనమాట. మష్రూమ్ అయితే చాలా బాగా చేశారు. సో చాలామందికి మష్రూమ్ అంటే నచ్చదు కొంతమందికి. సో వాళ్ళకి కూడా ఈ టేస్ట్ అనేది మష్రూమ్ తిన్నట్టు కూడా అనిపించదు. పన్నీర్ అయితే ఆబ్వియస్లీ చాలా బాగుంది. అందరికీ నాకైతే చాలా బాగా నచ్చింది. పన్నీర్ అంటే కొంచెం నాకు ఇష్టమే కాబట్టి సో అలా పన్నీర్ బాగుంది. చికెన్ టీకా, నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు. ఇది వచ్చేసి చికెన్లోనే ఇంకో టైప్ అనమాట. కొంచెం జ్యూసీగా ఉంటుంది స్టార్టర్ వచ్చేసి. సో చాలా బాగున్నాయి స్టార్టర్స్ అన్నీ వచ్చేసి. ఇంకా సో నేను ఇప్పుడు చూపించే సెక్షన్ వచ్చేసి చాక్లెట్ ఫౌంటైన్. ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. సో మా పిల్లలకైతే ఆ రోజు ఎలాంటి రూల్స్ అయితే లేవు, మొత్తము ఇష్టం ఉన్నట్టు తినేసారు స్వీట్. సో చాక్లెట్ ఫౌంటైన్ కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు. అండ్ ఇవి వచ్చేసి సూప్స్ అన్నమాట. 3 types సూప్స్ ఉన్నాయి. అండ్ వెజిటేబుల్ సూప్ ఒకటి, బ్రోక్లీ, అండ్ ఇంకోటి వచ్చేసి మటన్ సూపు. సూప్స్ అయితే నాకు పెద్దగా టేస్ట్ అయితే నచ్చలేదు. బేసికలీ సూప్స్ అంటే అలానే ఉంటాయి కానీ నాకు అది నచ్చలేదు. సో మనం ఎప్పుడు తింటాం చెప్పండి హెల్తీ ఫుడ్, అందుకేనేమో నాకైతే సూప్స్ అయితే నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్ బిర్యానీస్ అన్నమాట. బిర్యానీస్లో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ వెజిటేబుల్ బిర్యానీ విత్ పన్నీర్ ఉందన్నమాట, నాట్ ఓన్లీ వెజిటేబుల్స్. సో అలా వెజిటేబుల్స్ కూడా ఇచ్చారు. పక్కనే గ్రేవీస్ ఇచ్చారన్నమాట. గ్రేవీ అండ్ రైతా, బిర్యానీలోకి కావాల్సిన మనము యూజ్ చేసే కర్రీస్ అండ్ రైతా కూడా ఇచ్చారు. సో బిర్యానీస్ తర్వాత మనకి బగారా రైస్ అండ్ వైట్ రైస్, ఇలా ఇంట్లో చేసుకునే వంటలు కూడా ఇచ్చారనమాట. సాంబార్, గుత్తి వంకాయ, అన్ని పచ్చళ్ళు కొన్ని అలాగా. వెజ్ వాళ్ళకి కూడా కొన్ని మంచి సాటిస్ఫై అయ్యే ఫుడ్డే ఉంది. సో చూడండి ఇప్పుడు ఆలు ఫ్రై. అండ్ నేను యాక్చువల్గా నేమ్స్ ఉంటాయి అనుకున్నా, బట్ అవి చిన్నగా రాయడం వల్ల ఇలా చూపించినప్పుడు వీడియోలో నేమ్స్ అయితే కరెక్ట్గా కనిపించలేదు. ఆ నేమ్స్ కనిపించింటే కరెక్ట్గా నేమ్ అయితే మీకు కనిపిస్తే ఏ ఫుడ్ నేమ్ ఏంటి అనేది మీకు ఐడియా వచ్చేది. సో ఇలా అన్నమాట. అన్నీ తీసాను. నూడిల్స్ కూడా ఉన్నాయి. సో అన్ని టైప్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఉన్నాయి అనుకుంటా, అన్నీ ఉన్నాయి నేను చూసినంత వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేపల పులుసు. చేపల పులుసులోనే 2-3 టైప్స్ ఉన్నాయి. చేపల పులుసులో కొంచెం పులుపు ఎక్కువైందని అనిపించింది. సో మిగతా అన్నీ గుడ్. ఇంకా ఎగ్ కర్రీ కూడా ఉంది. స్పెషల్గా బాయిల్డ్ ఎగ్స్తో కర్రీ చేశారు, ఎగ్ మసాలా కర్రీ. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ అయితే చేశారు. నేనైతే నాన్ వెజ్లో చికెన్, వెజ్లో మష్రూమ్స్, పన్నీర్ ఇవి బాగా నచ్చాయి. మటన్ కొంచెం నార్మల్గా ఉంది. అండ్ ఫిషెస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఈ సెక్షన్ అయితే అసలు చూడ్డానికైతే కళ్ళు చాలట్లేదు, అన్ని వెరైటీస్ అన్నమాట. పిల్లలకి ఇష్టమైన సెక్షన్ ఇది. ఇంకోటి చాక్లెట్ ఫౌంటైన్ తర్వాత ఈ సెక్షన్కి ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు తిందామా అన్నట్టు మా పిల్లలు అయితే చాలా వెయిట్ చేశారు. అండ్ ఇవన్నీ కేక్స్ అనమాట. కేక్లోనే డిఫరెంట్ టైప్స్, బనానా కేక్ అని, చాక్లెట్ కేక్ అని. సో ఇలా చాలా కేక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంట్లో చేసుకునే పరమాన్నము, కేసరి, సో ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ గులాబ్ జామ్, రసగుల్లా, ఇది మొత్తం స్వీట్ సెక్షన్ అనమాట. సో నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే.
సో ఈచ్ వన్ పర్సన్కి 1400 అండ్ చిన్నపిల్లలకైతే మనకి ఫ్రీ అనమాట, బిలో 5 years లోపు వాళ్ళకి. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్